నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్య యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన శ్రీకృష్ణ చరిత్రలోంచి శ్రీకృష్ణుడి యొక్క బాల్య క్రీడల్ని చదువుతూ ఉన్నాం. నిన్న అఘాసురవధ తర్వాత బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుణ్ణి పరీక్షిద్దామని చేసినటువంటి ప్రయత్నము, ఆయన భంగపడిన విధానము, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత కథని ముందుకు తీసుకెళ్తున్నాం అన్నమాట. అథ షష్ఠమబ్దం పౌగండక నామానం వయస్సమాశ్రితౌ రామకృష్ణౌ సహ సఖిభిః చారయంతౌ బృందావనం అతీవ పుణ్యతమం చక్రతు. అథ షష్ఠమబ్దం అంటే 6వ సంవత్సరం. 6వ సంవత్సరంలో ఉన్నటువంటి వయస్సు దాన్ని ఏమంటారు అంటే పౌగండక నామానం, పౌగండకము అని పిలుస్తారు. అంటే మొదటి 2 సంవత్సరాలు శైశవం అయితే 3వ ఏటి నుంచి 5వ ఏటి వరకు ఉన్నటువంటి ఆ కాలాన్నేమో కౌమారం అంటారు. ఆ కౌమార దశ దాటి వీళ్ళు ప్రస్తుతం పౌగండక దశలోకి వచ్చారు. అంటే దీని తలకు లెక్క ఏమిటంటే, కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు కేవలం దూడల్నే మేపాలి. వాళ్ళని అంతకంటే పెద్ద పెద్ద ఆవుల్ని వాటి జోలికి వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. ఇప్పుడు ఈ పౌగండక దశలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఆవుల్ని కూడా మేపడానికి అవకాశం ఉంది. కానీ వీళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళకి అంత అవకాశాలు ఏమి ఇవ్వరు, వీళ్ళ చేతికి దూడల్నే ఇస్తారనమాట. అథ షష్ఠమబ్దం పౌగండక నామానం వయస్సమాశ్రితౌ రామకృష్ణౌ. ఈ పౌగండకము అనే పేరు కలిగిన ఈ వయస్సుకి వచ్చిన ఈ రామకృష్ణులిద్దరూ, బలరాముడు కృష్ణుడు, సహ సఖిభిః చారయంతౌ, సహ సఖిభిః తమ స్నేహితులతో కలిసి చారయంతౌ ఆ దూడల్ని మేపుకుంటూ, బృందావనం అతీవ పుణ్యతమం చక్రతు. బృందావనాన్ని తమ తాలూకు పాదస్పర్శతోటి అతీవ పుణ్యతమం, అది అప్పటికే పుణ్యస్థలం కాబట్టే కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు. తమ తాలూకు ఆ అడుగులు అక్కడ పడనీయడం ద్వారా ఆ స్థలాన్ని మరింత పుణ్యతమం, అంటే ఈ తరప్తమ ప్రత్యయాలు ఎక్కడ వాడతారంటే, ఇంగ్లీష్లో మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వాడతాం చూసారా, అట్లా వాడతారు. అంటే ఈ 2 ఉంటే తర శబ్దము, 3 కంటే ఎక్కువ ఉంటే 3, అంతకంటే ఎక్కువ ఉంటే తమప్ ప్రత్యయము వాడతారనమాట. అంటే రెండింట్లో ఒకటి బెటర్గా ఉంది అని చెప్పడానికి పుణ్యతర అని చెప్పాలి. అలా కాదు, 3 అంతకంటే ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు వాటిలో ఇది ద బెస్ట్ అని చెప్పడానికి పుణ్యతమ అని చెప్తారనమాట. కాబట్టి ఇది లోకంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నింటికంటే కూడా అత్యంత పుణ్యమైనటువంటి స్థలంగా ఇది తయారైందనమాట. తర్వాత పరస్మిన్ నహని వేణురవ ముదీరయన్ సరామో నందనందనః స్వయశో గాయద్భిః గోపబాలకైః పరివృతః వత్సాన్ పురస్కృత్య విహర్తుకామః కుసుమాకరం బృందావనం ప్రవివేశ. పరస్మిన్ నహని, ఇదిగో ఈ సంగతంతా జరిగింది అంటే బ్రహ్మదేవుడి చేతిలోంచి ఈ పిల్లలందరూ, ఈ గోవులన్నీ వెనక్కి వచ్చినాయి. గోవులే కాదు, పిల్లలు కూడా వెళ్ళిపోయారు కదా, అందరూ వెనక్కి వచ్చారు. వాళ్ళకి జరిగిపోయిన సంవత్సరం తెలియలేదు. ఏ రోజునైతే వాళ్ళు అక్కడ చద్దులు తింటూ ఉన్నారో అదే రోజు తలుకు సాయంకాలం జరిగిందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇదంతా జరిగినటువంటి ఈ ఇంటికి చేరిపోయి అక్కడ పెద్ద అఘాసురుడు అనేటువంటి పెద్ద సర్పరూప రాక్షసుడిని కృష్ణుడు చంపాడు, మమ్మల్ని రక్షించాడు, ఇవన్నీ చెప్పడం ఇదంతా జరిగిన మరుసటి రోజున అనమాట. ఆ రోజున వేణురవ ముదీరయన్ సరామహ నందనందనః, నందనందనుడు నందుడి యొక్క కొడుకైనటువంటి కృష్ణుడు సరామహ రాముడితో కూడి వేణురవం ఉదీరయన్, వేణురవాన్ని అంటే వేణువు యొక్క ఆ నాదాన్ని ఉదీరయన్ పలికిస్తూ, స్వయశో గాయద్భిః గోపబాలకైః పరివృతః తన యొక్క యశస్సు అంటే తన యొక్క కీర్తిని గాయద్భిః పాడుతూ ఉన్నటువంటి కథలుగా పాటలుగా కట్టి పాడుతూ ఉన్నటువంటి గోపబాలకైః పరివృతః గోప బాలకులతో, ఆ చిన్న పిల్లవాళ్లతో పరివృతః చుట్టుముట్టబడిన వాడే అంటే వాళ్ళతో కలిసిన వాడే, వత్సాన్ పురస్కృత్య ఆ దూడల్ని తమ ముందు పెట్టుకుని, పురస్కృత్య అంటే తమ ముందు ఉంచుకుని అన్నమాట. అంటే ఏమిటి, దూడలు ముందు వెళ్తూ ఉంటే వాటి వెనకాల తాము నడుస్తూ, విహర్తు కామహ
అంటే ఈ ఈ దూడల్ని తీసుకువెళ్ళిన తర్వాత ఇంకక్కడ వాళ్ళు చెయ్యడానికి ఆ దూడల దారిని దూడలు వేస్తూ ఉంటే వీళ్ళు ఆడుకుంటూ రకరకాల క్రీడలు విహారాలు వీటిలో మునిగి ఉంటారు. అందువల్ల విహర్తుకామహ, విహరించాలి అనే కోరిక కలిగిన వాడై కుసుమాకరం బృందావనం ప్రవివేశ, కుసుమ ఆకరం పువ్వులకు ఆటపట్టైనటువంటి అంటే ఎన్నో రకాల పువ్వులు కలిగి ఉన్నటువంటి బృందావనాన్ని ప్రవేశించాడు. మంజుఘోషాలి మృగద్విజాకులం ఆకంపిత పద్మగంధి అతి మనోహరం తద్వనం వీక్ష్య భగవాన్ ఆదిపురుష స్మయమానః అగ్రజమేవమువాచ. మంజుఘోష అలి మృగద్విజ ఆకులం, ఈ బృందావనం ఎలా ఉంది అంటే ఆ తద్వనం వీక్ష్య, ఆ అడవిని చూసి, ఆ వనాన్ని చూసి. ఎటువంటి వనం అది? మంజు ఘోష అంటే చాలా సుందరమైన, చెవులకు ఇంపుగా తోస్తూ ఉన్నటువంటి ఘోష, శబ్దం చేస్తూ ఉన్న. అలి అంటే తుమ్మెదలు, మృగ జంతువులు, ద్విజ పక్షులు. ద్విజ శబ్దానికి పక్షి అని అర్థం ఈ సందర్భంలో. పక్షి అని ఎందుకు చెప్పుకోవాలి అంటే ద్విహి జాయతే ఇది ద్విజ, 2 సార్లు అది గుడ్డు రూపంలో ఒకసారి, పక్షి రూపంలో ఒకసారి, 2 సార్లు పుడుతుంది కాబట్టి పక్షిని ద్విజ అంటారు. ఆ ద్విజ బృందంతో ఆ ఆకులం, అదంతా ఆకులంగా ఉంది అంటే హడావిడిగా కోలాహలంగా ఉంది. తర్వాత ఆకంపిత పద్మగంధి, సరస్సుల్లో ఉన్నటువంటి పద్మాలు గాలికి మెల్లగా కదులుతూ ఉంటే ఆకంపిత అంటే ఈషత్కంపితమైన, కొద్దిగా కదల్చబడినటువంటి పద్మాల యొక్క గంధముతో గంధి అంటే సువాసనలు వెదజల్లుతూ ఉంది. అతి మనోహరం, చూడడానికి ఎంతో అందంగా ఉంది. ఇటువంటి తద్వనం వీక్ష్య, ఆ అరణ్యాన్ని చూసి భగవాన్ ఆదిపురుష, ఆదిపురుషుడైనటువంటి భగవంతుడు కృష్ణుడు స్మయమానః చిరునవ్వు నవ్వుతూ అగ్రజమేవమువాచ, తన అన్నతోటి ఇట్లా అన్నాడనమాట. హే దేవవర అరుణ పల్లవ శ్రియ ఫల ప్రసూన ఉరుభరేణ చ నమత్శాఖ అమీతరవః నమత్శిఖా అమీతరవః అని కూడా ఒక పాఠం ఉంది. 2 పాఠాలు కరెక్ట్. నమత్శాఖాః లేదా నమత్శిఖాః అమీతరవః ఆత్మతమోహత్యై దేవవరార్చితం త్వత్పాదయుగలం నమంతి. హే దేవవరా, ఓ దేవతలలో శ్రేష్ఠుడైన వాడా, అన్నని చాలా ప్రేమగా నువ్వు దేవతా శ్రేష్ఠుడివి అని చెప్తున్నాడు అనమాట. ఓ దేవతా శ్రేష్ఠుడా, అరుణ పల్లవ శ్రియ, అరుణ ఎర్రగా ఉన్నటువంటి పల్లవ శ్రియ చిగురుటాకుల యొక్క సౌందర్యంతోనూ, ఫల ప్రసూన ఉరుభరేణచ, ఫల పళ్ళ యొక్క, ప్రసూన పువ్వుల యొక్క, ఉరుభరేణ అంటే చాలా మిక్కుటంగా ఉన్నటువంటి బరువుతోనూ, నమత్ శాఖాహ అమీతరవః, నమత్ వంగిపోతూ ఉన్న శాఖాహ కొమ్మలు కలిగిన అమీతరవః ఈ చెట్లు, లేదా నమత్ శిఖాహ అమీతరవః అంటే చిటారు కొమ్మ దాకా పువ్వులు పళ్ళు నిండి ఉండేసరికల్లా, అంటే కొన్ని చెట్లకు పువ్వులు ఉన్నాయి, కొన్ని చెట్లకు పళ్ళు ఉన్నాయి. ఆ పువ్వుల యొక్క పళ్ళ యొక్క బరువుతో వాటి చిటారు కొమ్మలు కూడా వంగిపోతున్నాయి అన్నమాట. అంత సమృద్ధి ఉంది ఫలాల యొక్క, పుష్పాల యొక్క. నమత్ శిఖాహ కొనకొమ్మలు కూడా వంగిపోతూ ఉన్నటువంటి అమీతరవః ఈ చెట్లన్నీ ఆత్మ తమోహత్యై, తమ యొక్క తమస్సుని, తమస్సు అంటే ఏమిటి? తమోగుణం, తమోగుణాన్ని హత్యై నాశనం చేసుకోవడం కోసమై. తమోగుణాన్ని నాశనం చేసుకోవడం అంటే చెట్లకి తమోగుణం ఏమిటి అంటే ఈ చెట్లన్నీను క్రితం జన్మలో మానవులో ఇంకెవరో అయ్యుంటాయి. ఆ జన్మలో అవి తమోగుణాన్ని ఎక్కువగా ప్రదర్శించిన కారణంగా ఆ పూర్వ కర్మ తాలూకు ఫలంగా అవి ఇప్పుడు తరుత్వాన్ని పొందినాయి అన్నమాట, చెట్లుగా జన్మించినాయి. కాబట్టి నీ పాదాలకి తమోహత్యై, ఆ తమోగుణాన్ని పోగొట్టుకోవడం కోసమై దేవవరార్చితం త్వత్పాదయుగలం నమంతి, దేవవరుల చేత, దేవశ్రేష్ఠుల చేత కూడా నమస్కరించబడిన త్వత్పాదయుగలం నీ యొక్క పాద ద్వంద్వాన్ని, నీ పాదాల యొక్క జంటని నమంతి అవి నమస్కరిస్తూ ఉన్నాయి. అంటే నీకు నమస్కారం చేస్తే వాటి యొక్క తమోగుణం పోయి, ఈ తరు జన్మ పోయి, వాటికి వృక్ష జన్మ పోయి మళ్ళీ ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుందన్న ఆశతో నీ పాదాలకి నమస్కరిస్తూ ఉన్నాయి అవి. ఏతే మధుకరాహ తవ యశో గాయంతః అనుపదం భజంతి,
ఏతే మధుకరాహ, ఇంకా ఈ తుమ్మెదలేమో అవి జుమ్మని శబ్దం చేస్తూ ఉంటాయి కదా, ఆ శబ్దం చేస్తూ ఉన్న తుమ్మెదలు ఏం చేస్తున్నాయి అంటే తవ యశః గాయంత్యః, అవి జుమ్మని శబ్దం చేయటం లేదు, నీ యొక్క కీర్తిని పాడుతూ ఉన్నాయి. అవి తవ యశః గాయంత్యః, ఆ జుమ్మనేటువంటి శబ్దంతో నీ యొక్క కీర్తిని పాడుతూ ఉన్నవై అనుపదం భజంతే, నీ వెంటే నిన్ను సేవిస్తూ ఉన్నాయి. మన్యే అహం మన్యే అహం అంటే నేను అనుకుంటున్నాను అని అర్థం అనమాట. మన్యే అహం ప్రాయః మునిగణాః వనే గూఢమపి చరంతం ఆత్మదైవం త్వాం న త్యజంతీతి. అహం మన్యే, నాకేమనిపిస్తోందంటే ప్రాయః బహుశా మునిగణాః, మునిగణములు అంటే మునుల యొక్క బృందాలు, చాలామంది మన మహర్షులు వనే గూఢం చరంతం అపి, ఈ అరణ్యంలో నువ్వు గూఢంగా అంటే ఏమిటి, బలరాముడి రూపంలో, దేవతా రూపంలో లేకుండా బలరాముడి రూపంలో, ఒక యాదవుడి రూపంలో చరంతం తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆత్మదైవం త్వాం నత్యజంతీతి, తమ యొక్క దైవము అయినటువంటి నిన్ను నత్యజంతి, విడిచిపెట్టకుండా నిన్ను వాళ్ళు కూడా అదృశ్య రూపంలో అనుసరిస్తున్నారేమో అని నాకు అనిపిస్తోంది. నృత్యంతి ముదా శిఖినః, శిఖినః అంటే నెమళ్ళు, ముదా నృత్యంతి ఆనందంతో నృత్యం చేస్తూ ఉన్నాయి. అమూహు హరిణ్యః అపి, ఈ ఆడలేళ్లు కూడా, లేళ్లలో ఆడలేళ్లని ప్రత్యేకంగా చెప్తారు, ఎందుకంటే ఆడలేళ్ల తలుపు కళ్ళు మనుషుల యొక్క కళ్ళలాగా, కాటుక దిద్దిన ఆడపిల్ల కళ్ళలాగా ఉంటాయి అని చెప్తారు. కాబట్టి ఈ హరిణులు అంటే ఈ ఆడలేళ్లు కూడా ఏం చేస్తున్నాయి, ఈ గోప్య ఇవ, గోపకన్యల లాగా, అంటే మనం వ్రజంలోనే ఉంటే, మన ఊళ్ళోనే ఉంటే గోపకన్యలందరూ నిన్ను చాలా ప్రియంగా చూస్తూ ఉంటారు. ఆ గోపకన్యలు ఎలాగైతే, లేదా గోపకన్యలు గోప స్త్రీలు నిన్ను ఎలాగైతే ఆప్యాయంగా ప్రేమగా చూస్తూ ఉంటారో అట్లా ఈ హరిణ్య అపి, ఈ హరిణులు కూడా ఈ క్షణేన తమ చూపులతో తవ ప్రియం కుర్వంతి, నీకు ప్రియాన్ని కలగజేస్తూ ఉన్నాయి. అమీచ కోకిలగణాః సూక్తైః గృహమాగతాయ భవతే ప్రియమాదధతి. అమీచ కోకిలగణాః, ఈ కోకిలల యొక్క గుంపులు కూడా సూక్తైః తమ యొక్క సూక్తములతో అంటే చక్కని పలుకులతో, మంచి మాటలు, సూక్తము అంటే యాక్చువల్గా మంచి మాట అని అర్థం చెప్పాలి. ఈ కోకిలల తలకు మంచి మాటలు అంటే ఏమిటి అంటే మామూలుగా వేదం దృష్ట్యా తీసుకున్నాం అనుకోండి, సూక్తం అంటే అగ్ని సూక్తం, ఉష సూక్తం, విష్ణు సూక్తం, ఇట్లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క సూక్తంగా చెప్పబడుతుంది. ఒక కొన్ని మంత్రాల యొక్క సముదాయం ఒక సూక్తం అని చెప్పబడుతుంది. సో అదేవిధంగా ఈ కోకిల గణాలు ఏం చేస్తున్నాయి అంటే తమ యొక్క సూక్తములతో లేకపోతే తమ తలుకు చక్కటి మంచి పలుకులతో గృహమాగతాయ, వాటి ఇంటికి వచ్చిన, వాటి ఇల్లంటే ఏమిటి, ఈ అరణ్యం వాటిల్లే కదా, వాటి ఇంటికి వచ్చినటువంటి భవతే ప్రియం ఆదధతి, నీకు ప్రియాన్ని కలగజేస్తున్నాయి. ఇత్యేవమాదిభిః మధురాలాపైః సానుగో నందసూనుః అద్రికందరేషు సరస్తీరేషు చ గాశ్చారయన్ రేమి. ఇటువంటి ఇత్యేవమాదిభిః, ఇట్లాంటి మధురాలాపైః మధురమైన మాటలతో, తీయటి మాటలు, విన్న వాళ్ళకి మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి మాటలు, వాటితోటి సానుగః నందసూనుః, తన యొక్క అనుగులు అంటే తనని అనుసరించి వచ్చేటువంటి వాళ్లతో కూడి ఉన్నటువంటి నందసూనుహు, ఈ నందనందనుడు కృష్ణుడు, అద్రి కందరేషు అంటే కొండ గుహలలోను, ఆ తర్వాత సరస్తీరేషు చ గాశ్చారయన్, సరస్తీరాలలో అంటే ఏంటి, సరస్సులు ఉంటాయి, చిన్న చిన్న చెరువులు ఉంటాయి, వాటికి ఆనుకుని అంటే ఆ నీటి యువక ఎక్కడైతే తగులుతుందో అక్కడ గడ్డి బాగా నవనవలాడుతూ పెరుగుతుంది. అట్లాంటి చోట్ల ఈ దూడలకి తినటానికి బాగా ఎక్కువ ఆహారం దొరుకుతుంది అనమాట. అటువంటి చోట్ల గాశ్చారయన్, తమ తలుకు గోవుల్నిచ్చారో లేకపోతే కొద్దిగా పెరిగినటువంటి దూడల్నిచ్చారో వాటిని చారయన్ మేపుతూ రేమే క్రీడించాడు. క్వచిత్ క్రీడా పరిశ్రాంతం గోపోత్సంగశాయినం అగ్రజం స్వయం పాద సంవాహనాదిన విశ్రమయతి. ఇంకా ఆయన ఆ విహరణంలో అంటే ఆ బృందావన సంచారంలో ఆయన ఏమేం చేశాడో చెప్తున్నారు.
క్వచిత్ ఒక్కొక్క చోట ఏం చేస్తున్నాడట ఆయన, క్రీడా పరిశ్రాంతం అగ్రజం వాళ్ళ అన్నయ్య క్రీడా పరిశ్రాంతం ఆడి ఆడి అలసిపోయి గోప ఉత్సంగశాయినం, ఎవరైనా ఒక గోప బాలకుడి యొక్క ఉత్సంగము తొడ మీద తల పెట్టుకుని శాయినం పడుకుని ఉంటే అగ్రజం స్వయం పాద సంవాహనాదిన విశ్రమయతి, తాను మరి అన్నయ్య కదా తనకంటే పెద్దవాడు, అందుకోసం అని చెప్పి ఆ అన్నకి పాదాలు ఒత్తుతూ కాళ్ళు ఒత్తుతూ విశ్రమయతి, అతనికి విశ్రాంతిని కలగజేస్తున్నాడు. క్వచిత్ నృత్యత గాయత వల్గత యుయోధ్యత గోపబాలకాన్ హస్తే గృహీత్వా ప్రశంసతి. క్వచిత్ కొన్ని చోట్ల నృత్యత నాట్యం చేస్తూ ఉన్నవాళ్ళు, గాయత పాటలు పాడుతూ ఉన్నవాళ్ళు, వల్గత ఎగురుతూ దూకుతూ పరుగెత్తుతూ ఉన్నవాళ్ళు, అంటే వల్గ శబ్దానికి ఇన్నర్థాలు ఉన్నాయి, అందుకోసం అనర్థాలు చెప్తున్నాను. వల్గత యుయోధ్యత యుద్ధం చేయదలుచుకున్న వాళ్ళు, అంటే ఒకళ్ళతో ఒకళ్ళు కుస్తీ పట్లు అవి కూడా పడుతూ ఉంటారు వీళ్ళు. ఆ కుస్తీ పట్లు పడుతున్న వాళ్ళు అయినటువంటి గోప బాలకులందరినీను, అంటే ఆ కుర్రవాళ్ళందరినీ హస్తే గృహీత్వ చేతిలోకి తీసుకుని, అంటే ఏంటి వాడి భుజాన్ని చేతిలోకి తీసుకునో, లేదా వాడి చెయ్యి చేతిలోకి తీసుకునో, లేదా వాడిని దగ్గరికి తీసుకునో హస్తే గృహీత్వ ప్రశంసతి, వాళ్ళని మెచ్చుకుంటూ ఉన్నాడు. క్వచిత్ క్రీడా పరిశ్రాంత వృక్షమూలే పల్లవ తల్పేషేతి, కొన్ని చోట్ల క్రీడా పరిశ్రాంత తానే ఆటలతో అలిసిపోయి వృక్షమూలే ఓ చెట్టు కింద పల్లవ తల్పేసేతే, ఈయన పడుకుందాము అనుకున్నాడు అనుకోండి, ఆ కుర్రవాళ్ళందరూ ఏం చేస్తారు, అందరూ కలిసి బోలెడన్ని చిగురుటాకులు కోసుకొచ్చి అవన్నీ నేల మీద పరిచి మెత్తగా ఉండేటట్టుగా చేసి ఆయనకు పడుకోవడానికి ఒక అవకాశం ఇస్తారన్నమాట. ఆ పల్లవ తల్పం మీద చేతి ఆయన నిద్ర పడుకుంటున్నాడు. కేచిత్ తస్య మహాత్మనః పాద సంవాహనం చక్రుహు, అలా ఆయన పడుకుని ఉన్నప్పుడు కేచిత్ కొంతమంది తస్య మహాత్మనః ఆ మహాత్ముడికి పాద సంవాహనం చక్రుహు పాదాలు ఒత్తి ఆయన అలసటని తీర్చారు. అపరే వ్యజనై విజయంతి, అపరే మరికొంతమంది ఏం చేశారు, ఒళ్ళంతా చెమట పట్టి పడుకుంటాడు కదా పాపం, అందుకోసం అని వ్యజనై విసనకర్రలు అంటే అడవిలో విసనకర్రలు ఎలా వస్తాయి, పెద్ద పెద్ద ఆకులు వెడల్పుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద తామరాకులు లాంటి ఆకులు తీసుకొచ్చి వాటితోటి వీజయంతి స్మ, అతనికి వీస్తూ ఉన్నారు, అంటే విసురుతూ ఉన్నారు. అన్యేచ శనై తచ్చరితాన్ని గాయంతి స్మ, కొంతమంది ఆయన పడుకోవడం కోసం హాయిగా నిద్రపోవడం కోసం శనై మెల్లమెల్లగా తచ్చరితాన్ని గాయంతి స్మ, అతని యొక్క చరితములను గాయంతి స్మ పాడుతూ ఉన్నారు. ఏవం స్వమాయయా గోపబాలకత్వం విడంబయన్ రమాలాలిత పాదపల్లవ మహావిష్ణు గ్రామ్యై సమం గ్రామ్యవద్రేమి. ఏవం ఈ విధంగా స్వమాయయ తన యొక్క మాయతో గోపబాలకత్వం విడంబయన్ గోపబాలకుడు అయి ఉండడాన్ని, అంటే తన యొక్క గోపబాలకుడిగా తాను పుట్టినటువంటి ఆ జన్మని ఆ ఉనికిని విడంబయన్ అభినయిస్తూ, లేనటువంటి దాన్ని అభినయిస్తూ, అక్కడ రమాలాలిత పాదపల్లవ మహావిష్ణు లక్ష్మీదేవి చేత లాలించబడినటువంటి పాద పల్లవ సుకుమారమైన పాదాలు కలిగిన ఆ మహావిష్ణువు గ్రామ్యై సమం ఈ పల్లెటూరి పిల్లవాళ్లతోటి కలిసి గ్రామ్యవద్రేమి, తాను ఒక పల్లెటూరి వాడిలాగా రేమే క్రీడించాడు. అంటే ఇక్కడ పోతన గారు రాసినటువంటి పద్యం ఒకటి, అంటే ఈ సందర్భాన్ని వెతికి వేదాంత వీధుల విహరించు విన్నాణి అంటూ వస్తుంది ఆ పద్యం. దాన్ని ఎవరైనా చదవగలిగితే సంపాదించగలిగితే అది సంపాదించి చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తుంది. ఇంకా ఇది వీళ్ళ తలుకు బృందావనంలో వీళ్ళ విహారాలు జరుగుతూ ఉన్నాయి ఇలాగా. తతః శ్రీరామనామ రామకృష్ణయో సఖా అన్యే చ గోపాలాః నాతి దూరే వర్తమానం రాసభరూపధారిణ ధేనుకాసురేణ తద్బంధుభిశ్చ పరిపాల్యమానం ఫలాపూర్ణం తాళవనం అనయోః దర్శయంతః తత్ఫల బుభుక్షాం ఆవిశ్చక్రుః. ఇట్లా జరుగుతూ ఉండగా ఒకనాడు ఏమైంది, శ్రీరాముడు అనేటువంటి పేరు గల రామకృష్ణయో సఖ బలరాముడికి కృష్ణుడికి ఉన్నటువంటి ఒక స్నేహితుడు,
అన్యేచ గోపాలాహ, ఇంకా వేరే ఇతర గోపాల బాలకులు వీళ్ళందరూ కూడాను నాతి దూరే వర్తమానం, అక్కడికి దగ్గరలో ఉన్నటువంటిది రాసభరూపధారిణ ధేనుకాసురేణ తద్బంధుభిశ్చ పరిపాల్యమానం. రాసభ రూపంలో అంటే ఒక గాడిద రూపంలో ఉన్నటువంటి, ఒక గాడిద రూపాన్ని ధరించి తిరుగుతూ ఉన్నటువంటి ధేనుకాసురుడు అనే ఒక రాక్షసుడి చేత తద్బంధుభిశ్చ, వాడి తెలుగు జ్ఞాతులు, వాడి కుటుంబ సభ్యులు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా గాడిదల రూపాల్లోనే ఉన్నారనమాట. అంటే మొత్తం ఒక పెద్ద గాడిదల గుంపు, దాని చేత పరిపాల్యమానం, పాలించబడుతూ ఉన్నది. వాళ్ళందరూ ఆ స్థలాన్ని ఆక్రమించుకుని దాన్ని పాలించుకుంటూ ఉన్నారనమాట. అలాంటిది ఫల ఆపూర్ణం, పళ్లతో నిండి ఉన్నటువంటిది అయిన తాళవనం, ఒక తాటి చెట్ల గుంపుని, ఒక తాటి చెట్ల యొక్క వనాన్ని, అడవిని అనయోహ దర్శయంతః, వీళ్ళిద్దరికీ చూపించారు వాళ్ళందరూ. బలరామకృష్ణులు ఇద్దరికీ చూపించి తత్ఫల బుభుక్షాం ఆవిశ్చక్రుహు, ఆ పళ్ళు చూసారా బాగా పండి మిగిలపండిపోయి సువాసనలు వస్తున్నాయి, మనం అక్కడికి వెళ్దామంటేనేమో ఆ ధేనుకాసురుడును వాడి బంధువులు అందరూ వచ్చి మీద పడిపోతారు, పైగా వాళ్ళు రాక్షసులు కాబట్టి మనుషుల్ని తినేవాళ్ళు కూడాను, అందువల్ల మనకు అక్కడికి వెళ్ళి ఆ పళ్ళు తినడానికి అవకాశం లేకపోయింది అని ఆ పళ్ళు తినాలి అన్నటువంటి కోరికని వాళ్ళు వెలిబుచ్చారనమాట. తదాకర్ణ్య సుహృత్ ప్రియ చికీర్షయా ప్రహసంతౌ రామకృష్ణౌ తైః సహ తద్వనం ప్రావిశతాం. తదాకర్ణ్య, ఈ మాట విని, సుహృత్ ప్రియ చికీర్షయ, తమ స్నేహితులకి ప్రియాన్ని చెయ్యాలి, వాళ్ళకి కావలసినటువంటి పనిని చేసి పెట్టి వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి అనేటువంటి కోరికతో ప్రహసంతౌ రామకృష్ణౌ, రాముడు కృష్ణుడు, బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా ప్రహసంతౌ నవ్వుతూ తైః సహ తద్వనం ప్రావిశతాం, వాళ్ళందరినీ వెంటేసుకుని వాళ్ళతో కలిసి తద్వనం ప్రావిశతాం, ఆ అరణ్యానికి ప్రవేశించారు. తతః బలరామః దోర్భ్యాం మతంగజః ఇవ తాళవృక్షాన్ ప్రకంప్య ఫలాన్యపాతయత్. తతః బలరామః, అప్పుడు బలరాముడు ఏం చేశాడు, దోర్భ్యాం రెండు చేతులతోటిను మతంగజః ఇవ ఒక ఏనుగులాగా తాళవృక్షాన్ ప్రకంప్య ఆ తాటి చెట్లని బాగా ఊపాడు, బాగా కదిపేసి ఫలాన్ని అపాతయత్ పళ్ళని కింద రాలిపోయేటట్లుగా చేశాడు. అంటే ఇప్పుడు ఒక పెద్ద తాడి చెట్టుని ఊపాలి అంటే సామాన్య మానవుల వల్ల అయ్యే పని కాదు, అది బలరాముడు కాబట్టి చేశాడు. అంత పెద్ద తాడి చెట్టుని కదిపేసరికల్లా పెద్ద ధ్వని, చాలా పెద్ద ధ్వని వస్తుంది. ఆ పైగానేమో అక్కడి నుంచి చెట్టు మించి ఈ పళ్ళు పడ్డము, పళ్ళొక్కటే పడవు కదా, ఎండిపోయిన ఆకులు, అక్కడ పైన ఉన్నటువంటి గొలకలు ఇలాంటివన్నీ కూడా కింద పడతాయి. వీటన్నింటి తాలూకు శబ్దంతో ఆ తద్ధ్వని శ్రవణేన ప్రకుపితః ధేనుకః సరభసం ఉపసృత్య ప్రత్యంగుఖః పశ్చిమాభ్యాం పద్భ్యాం బలరామం ఉరసి నిహత్య కీశబ్దం కుర్వన్ అపససాద. ఇంకా ఈ తద్ధ్వని శ్రవణేన, ఈ ధ్వని యొక్క శ్రవణంతో, ఈ ధ్వనిని వెండంతో ప్రకుపితః ధేనుకః, ధేనుకాసురుడు ప్రకుపితః చాలా కోపం వచ్చేసింది వాడికి, చాలా కోపం తెచ్చుకున్నవాడై సరభసం ఉపసృత్య హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. సరభసం అంటే రభసంతో హడావిడిగా ఉపసృత్య దగ్గరికి వచ్చి ప్రత్యంగుఖ, మరి వాడి గాడిది కదా, వచ్చి కుమ్మడానికి వాడికి ఏం కొమ్ములు లేవు, గాడిద ఏం చేస్తుంది, వెనకాళ్ళతో తంతుంది ఎవరినైనా సరే, అందుకోసం ప్రత్యంగుఖ వెనక్కి తిరిగి పశ్చిమాభ్యాం పద్భ్యాం తన వెనక కాళ్లతోటి బలరామం ఉరసి నిహత్య బలరాముణ్ణి గట్టిగా తన్నాడు. ఎంత మామూలుగా గాడిద మామూలుగా తంతేనే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది, అలాంటిది వీడు రాక్షసుడు, గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు, ఆ దీంతో ఎంత పెద్ద దెబ్బ తగలాలి బలరాముడికి. అట్లా బలంగా అతని గుండె మీద తన్ని కీ శబ్దం కుర్వన్ పెద్దగా ఓండ్ర పెడుతూ అపససాద అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. అంటే తను తన్ని వెనక్కి మళ్ళీ అక్కడే ఉంటే ఈ బలరాముడు తన్ని పట్టుకోవడానికో దేనికో ప్రయత్నం చేయొచ్చు, అందుకోసం అని చెప్పి అవకాశం ఇవ్వకుండా ఓండ్ర పెడుతూ గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయి పునరపి యావదసౌ అచ్యుతాగ్రజన్య హంతుం పరాంగుఖః చరణా ఉదక్షిపత్ తావదయం బలభద్రః ఏకేన కరేణ గృహీత్వా తచ్చరణౌ భ్రమయిత్వా తేనైవ భ్రమణేన త్యక్త జీవితం తమసురం తాళవృక్షాగ్రే చిక్షేప. ఇంకా మళ్ళీ వాడు ఏం చేశాడు, బలరాం యావదసౌ అచ్యుతాగ్రజన్య హంతుం,
ఈ బలరాముణ్ణి మళ్ళీ తనడం కోసమై పరాంముఖ మళ్ళీ దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి చరణావు దక్షిపత్ వెనక కాళ్ళు పైకెత్తుతూ ఉన్నాడు. ఆ పైకెత్తుతూ ఉన్నటువంటి ఆ సమయంలో వాడు ఎప్పుడైతే పైకెత్తాడో తావత్ ఆ లోపల బలరాముడు ఏకైన కరేణ గృహీత్వా తచ్చరణవు ఆ రెండు కాళ్ళని ఒక్క చేత్తో పట్టుకున్నాడు. మరి ఈయన సామాన్యుడా బలరాముడు, దాంతో రెండు కాళ్ళని ఒక చేత్తోటే పట్టుకుని భ్రమయిత్వా ఆ రెండు కాళ్ళు పట్టుకుని ఆ గాడిదని గుండ్రంగా తిప్పేశాడంటే దాన్ని ఎంత బలంగా తిప్పాడంటే తేనైవ భ్రమణేన త్యక్త జీవితం, ఈయనలా తిప్పుతూ ఉండగానే వాడి ప్రాణం పోయింది. అలా ఆ భ్రమణంలోనే త్యక్త జీవితం ఆ ప్రాణాలు వదిలేసినటువంటి ఆ అసురుణ్ణి తాళవృక్ష అగ్రే చిక్షేప ఒక తాటి చెట్టు తల మీదికి అంటే పై ఆకులలోకి చిక్షేప దాన్ని విసిరేశాడు. తేన ఆహత స వృక్ష పార్శ్వస్థమన్యం కంపయన్ భగ్రహ బభూవ. తేన ఆహత సహా వృక్ష ఇంత పెద్ద గాడిద శరీరము వచ్చి దానికి తగిలేసరికల్లా ఆ సవృక్ష ఇది ఈ గాడిద యొక్క శరీరం చేత కొట్టబడినటువంటి ఆ వృక్షము పార్శ్వస్థం అన్యం కంపయన్ పక్కనే ఉన్నటువంటి మరొక చెట్టుని కూడా కంపింపజేస్తూ భగ్నహ బభూవ అది కాస్త విరిగిపోయింది. ఆ చెట్టు మధ్యకి విరిగింది. తేన కంపిత అన్యం కంపయామాస ఈ చెట్టు వెళ్ళి పక్క చెట్టు మీద పడేసరికల్లా ఏమైంది, ఈ చెట్టు బరువు ఆ గాడిద బరువు రెండూ పడ్డాయి దాని మీద. దాంతో దీని చేత కంపింపజేయబడిన ఆ చెట్టు అన్యం కంపయామాస అది విరిగిపోతూ ఇంకో చెట్టు మీద పడింది. సోపి అన్యం అది వెళ్ళి ఇంకో చెట్టు మీద పడింది. ఇట్లా ఒక్కొక్క చెట్టు మరొక చెట్టుని వెరగొట్టుకుంటూ దాని మీద పడిపోతూ వచ్చిందనమాట. ఏవం తద్వనం సర్వమపి మహావాతేరితమివ ప్రాకంపత. కొన్ని చెట్లు విరిగినాయి, కొన్ని చెట్లేమో దీనికి అదురుకి ఆ చెట్లన్నీ కూడాను కంపించిపోయినాయి. ఇట్లా తద్వనం సర్వమపి ఆ అరణ్యం అంతా కూడా ఆ తాటి చెట్ల తోపు, ఆ అరణ్యం అనకూడదు దాన్ని, తాటి తోపు అంటాం మనం, ఆ తోపు మొత్తం కూడాను మహావాత ఈరితిమివ ఒక పెద్ద గాలి చేత అంటే ఒక తుఫాను గాలి చేత ఈరితమివ తోసయ్యబడిందో కంపింపజేయబడిందో అన్నట్లుగా ప్రాకంపత ఉనికిపోయిందనమాట. అదంతా కంపించిపోయింది. తతః తజ్ఞాతయః అన్యే తద్బంధుమరుడేన సంరబ్ధతరాః రామకృష్ణావభ్యధావన్. తతః దీని తర్వాత ఏమైంది, తజ్ఞాతయః అన్యే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, వీడి తలకు కుటుంబం అంతా అక్కడే ఉంది, వంశం అంతా అక్కడే ఉంది. ఈ జ్ఞాతులు ఇది ఈ ప్రలంబ ధేనుకాసురుడి యొక్క జ్ఞాతులైనటువంటి అన్యే ఇంకా ఇతరులు కూడా, ఇతర రాక్షసులు రాసభ రూపంలో గాడిద రూపంలోనే ఉన్నటువంటి రాక్షసులు కూడా తద్బంధు మరణేన సంరబ్ధతరా వాళ్ళ యొక్క బంధువు మరణించాడు, వాళ్ళ నాయకుడు వాళ్ళ బంధువు అయినటువంటి ఈ ధేనుకాసురుడు మరణించాడనేటువంటి దీంతో సంరబ్ధతరాహ వాళ్ళు కూడా బాగా ఎక్సైట్ అయిపోతూ రామకృష్ణావభ్యధావన్ రామకృష్ణులు ఇద్దరి మీదకి కూడాను వచ్చి పడ్డారు. సర్వానపితాన్ సలీలం పరచరణయోర్ గృహీత్వా రామకృష్ణౌ తృణరాజాగ్రేషు ప్రాక్షిపతాం. ఇంకా ఈ రామకృష్ణౌ బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడాను సర్వానపితాన్ ఆ రాక్షసులందరినీ కూడా సలీలం చాలా తేలికగా అతి విలాసంగా పరచరణయోర్ గృహీత్వా వెనక కాళ్ళని పట్టుకుని తృణరాజాగ్రేషు ప్రాక్షిపతాం వృక్షాల యొక్క దేని మీదకి శిఖరాల మీదకి ఆ కొమ్మల మీదకి విసిరేశారు. ఏవం సర్వే అపి తజ్ఞాతయః గతాసవః ఆసన్. ఆ విధంగా ఆ గాడిదల గుంపులో ఉన్నటువంటి అన్ని గాడిదలు అందరూ రాక్షసులు మొత్తం అందరూ కూడా ఆ ధేనుకాసురుడి యొక్క జ్ఞాతులైనటువంటి వాళ్ళందరూ రాక్షసులందరూ గత అసవః ఆసన్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. తతః ప్రభృతి హత సజ్ఞాతి ధేనుకే తద్వనే మనుష్యాః యథేష్టన్ తాళఫలాని పశవశ్చతృణాన్ జక్షుః. ఇంకా తతః ప్రభృతి ఆ రోజు నుంచి అప్పటి నుంచి మొదలుపెట్టి హత సజ్ఞాతి ధేనుకి ధేనుకాసురుడు సజ్ఞాతి తన జ్ఞాతులతో సహా హత చంపబడిన వాడు కాగా ధేనుకాసురుడు మొత్తం తన వంశం మొత్తము తుడిచిపెట్టుకుపోయేటట్లుగా తన వాళ్ళందరితోటి
కలిసి చంపబడిన వాడు కాగా, అటువంటి ఆ అరణ్యంలో ఎక్కడైతే ఈ ధేనుకాసురుడు తన తాలూకు జ్ఞాతులందరి చేత అందరితో కలిసి చంపేయబడ్డాడో అటువంటి ఆ తాటి తోపులో మనుష్యాహ యథేష్టం తాళఫలాని, మనుషులు హాయిగా వాళ్ళకి కావలసినప్పుడు వెళ్ళి ఆ తాటి పళ్ళు కోసుకుని తాటి పళ్ళని తినగలిగారు. పశవశ్చ తృణాన్, ఇంకా ఇప్పటిదాకా ఏ పశువులు దాంట్లోకి వెళ్ళలా. ఇప్పుడు పశువులకి కూడాను హాయిగా అక్కడికి వెళ్ళి గడ్డి వేయడానికి అవకాశం దొరికింది అనమాట. తృణాన్ జక్షు, వీళ్ళందరూ వీళ్ళ మనుషులు తాటిపళ్ళని, తర్వాత ఈ జంతువులేమో గడ్డిని హాయిగా తినడం మొదలుపెట్టారు. అథ కమలపత్రాక్ష సాగ్రజ నందనందన అనుజైస్తోష్టూయమాన వ్రజమావిశత్. ఇంకా ఆ తర్వాత కమలపత్రాక్ష నందనందన, కమలపత్రములు అంటే తామర రేకుల వంటి కళ్ళు కలిగిన మహాసుందరుడైనటువంటి ఈ నందనందనుడు సాగ్రజ తన అన్నతో కలిసి గోపబాలకై అనుగై తోష్టూయమాన, తన అన్నతో కలిసి ఇంకా తన వెంట వస్తూ ఉన్నటువంటి అనుగై గోపబాలకై, తన వెంట వస్తూ ఉన్నటువంటి ఈ గోపబాలకుల చేత తోష్టూయమాన ఎంతో స్తోత్రం చెయ్యబడుతున్న వాడై వ్రజం ఆవిశత్, వ్రజాన్ని ప్రవేశించాడు, తమ పల్లెని ప్రవేశించాడు. తద్వేణురవాకర్ణనేన తుషితాః వ్రజయోషితః రుచిరేక్షణం చారుహాసం గోరజశ్చురిత కుంతలం తన్ముఖం వీక్ష్య దివస విరహజం తాపం తత్యజుః. తద్వేణురవాకర్ణనేన, ఇలా వెళ్తూ వేణువు వాయించుకుంటూ కదా వెళ్తాడు ఈయన. దాంతో తుషితాః వ్రజయోషితః, ఎంతో సంతోషాన్ని పొందినటువంటి వ్రజయోషిత, వ్రజంలోని నందవ్రజంలోని ఆ స్త్రీలందరూ కూడా రుచిరేక్షణం, చక్కటి చూపులు కలవాడు, అందమైన నేత్రాలు చక్కటి చూపులు కలవాడు, చారు హాసం, ఆ రుచిరేక్షణం అందమైన కళ్ళు కలిగి ఉన్నటువంటిది, చారు హాసం అంటే సుందరమైన చిరునవ్వు కలిగినది, గోరజశ్చురిత కుంతలం, గోరజహ అంటే ఈ ఆవులు లేపేటువంటి దుమ్ముకి చురిత కుంతలం, దుమ్ము కొట్టుకుని ఉన్నటువంటి కుంతలం, ముంగురులు కలిగినది అయినటువంటి తన్ముఖం వీక్ష, ఆ కృష్ణుడి యొక్క ముఖాన్ని చూస్తూ దివస విరహజం తాపం తత్యజుః, పగలంతా ఆయన్ని చూడకపోవడం వల్ల కలిగినటువంటి మనసుకు కలిగినటువంటి తాపం ఏదైతే ఉందో దాన్ని తత్యజుః విడిచిపెట్టారు. తతః ఉన్మర్దన మజ్జనాదిభిః అపగతాధ్వశ్రమౌ రుచిరవాసో వసానౌ దివ్యమాల్యధరౌ రామకృష్ణౌ స్వజనన్యుపకృతం స్వాభీష్టమన్నం యథాకామం ప్రాశ్య జననీభ్యాముపలాలితౌ తదుపకల్పితాయాం వరశయ్యాయాం సమావిశ్య సుఖం సుషుపతుః. ఇంకా ఇళ్ళకి వెళ్ళారు, ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు పగలంతా తిరిగి అలిసిపోయి ఉన్నారు కదా అని చెప్పి తల్లి ఏం చేసింది, వాళ్ళకి ఉన్మర్దన మజ్జనాలు ఏర్పాటు చేసిందంటే ఒళ్ళు పట్టడం, అంటే చక్కగా ఒంటిని బాగా మాలిష్ చేయించి స్నానం చేయించింది. ఉన్మర్దన మజ్జనము, ఉన్మర్దనం అంటే నలుగు పెట్టడము లేదా ఒళ్ళు బాగా మసాజ్ చేయటము, అది మజ్జనము అంటే స్నానం చేయటం, నలుగు పెట్టి చక్కగా స్నానం చేయించింది. దాంతో అపగత అధ్వశ్రము, చక్కగా ఇలా ఒంటిని బాగా పడితే ఏమవుతుంది, ఆ పగలంతా పడిన అలసటంతా తీరిపోతుంది. అపగత అధ్వశ్రము, ఈ తిరిగినటువంటి దారి వెంట తిరిగినటువంటి అలసటంతా అపగత పోయింది వాళ్ళకి. అప్పుడు చక్కగా స్నానం చేసి రుచిరవాసహ వసాను, చక్కటి బట్టలు కట్టుకుని దివ్యమాల్యధరవు, దివ్యమైనటువంటి మాలలు పూలమాలలు ధరించి రామకృష్ణవు, ఈ రామకృష్ణులు స్వజనన్యుపకృతం, తమ తల్లి చేత తీసుకురాబడినటువంటి, తమ తల్లి అంటే ఆ కృష్ణుడికి యశోదాదేవి, బలరాముడికి రోహిణీదేవి అనుకోవాలి, లేకపోతే ఇద్దరికీ కలిపి యశోదో ఇద్దరికీ కలిపి రోహిణో ఎవరో ఒకళ్ళు ఉపకృతం తీసుకొచ్చినటువంటి స్వాభీష్టం అన్నం, తమకి ఇష్టమైనటువంటి అన్నాన్ని యథాకామం ప్రాశ్య కావలసినంత తిని జననీభ్యాం ఉపలాలితో తల్లుల చేత లాలింపబడిన వాళ్ళై తదుపకల్పితాయాం వాళ్ళ చేత వేయబడినటువంటి వరశయ్యాయాం చక్కటి పక్క మీద సమావిశ్య చేరుకుని సుఖం సుషుపతుః హాయిగా నిద్రపోయారు. అంటే ఇది వాళ్ళ తలకు సాయంకాలపు రొటీన్ అనమాట. దీన్నంతటిని సాయంకాలంలో సాయంకాలం ఈ పగలంతా తిరిగి సాయంకాలం ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో ఇవన్నీ చెప్పారు ఈ వాక్యంలో. ఇక్కడికి ఈ కథని ఆపుదాం. స్వస్తి.